అది అర్చన, నువ్వు కింద పడబోతుంటే పట్టుకోవాల్సి వచ్చింది. ఓహో, అయితే తమరు నేనెప్పుడు కింద పడతానా పట్టుకుందామని నక్కి నక్కి చూస్తూ వెంట తిరుగుతున్నారన్నమాట. నాకు ప్రమాదం జరగాలి, నువ్వు హీరోలా రక్షించి కాలర్ ఎగరేయాలని ఆరాటం అన్నమాట. తమరి హీరోయిజం చూసి నాకు మతిపోయి పక్క మార్చాలన్నమాట. కథలు చెప్తే ఊకొడుతూ వినే చిన్న పిల్లనేం కాదు. ఈ డ్రామాలన్నీ నాకు బాగా తెలుసు. ఎందుకచ్చిన ప్రతిదానికి అపార్థం చేసుకుంటావు? పాజిటివ్గా ఆలోచించు. ఓహో, అంత మంచి ఆలోచన ఉన్నవాడివి ఇప్పుడు ఈ టైంలో ఏ ఉద్దేశంతో ఇక్కడికొచ్చావో? డబ్బు అవసరపడి అమ్మ దగ్గర నుంచి తీసుకెళ్దామని వచ్చాను. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. ఉద్దేశం ఒకటి, ఉపన్యాసం మరొకటి అని అత్తయ్య పొద్దున్న యాదగిరి గుట్టుకెళ్లిన సంగతి మీకు తెలీదు? ఓ, డబ్బు ధ్యాసలో పడి నేను అసలు విషయం మర్చిపోయాను అర్చన. చెప్పానుగా ఉద్దేశం వేరని. షెడ్లో పనులన్నీ వదిలేసి ఒంటరిగా ఉన్నాను కదా వలేద్దామని వచ్చావు. తప్పుగా మాట్లాడుతున్నావు అర్చన. నాకు అలాంటి ఉద్దేశాలేం లేవు. నేనేమంత చీప్ మనిషిని కాదు. నేను కావాలనే చేశాను, నీ ప్రాణాలు కాపాడడానికే చేశాను. ఒకసారి అటు చూడు. ఆ కత్తిపెట్టి మీద పడుంటే నీ ప్రాణాలకే ప్రమాదం జరుగుండేది. పీడ వదిలేది, హాయిగా ఉండేదాన్ని. అనవసరంగా నన్ను కాపాడి ఈ నరకం నాకు మిగిల్చావు. దాని మీద పడి చచ్చుంటే నేను నేరుగా స్వర్గానికి వెళ్లేదాన్ని. ఛీ, సంతోషపడే చావు నాపి పెద్ద ఘనకార్యం చేసినట్టు మళ్ళీ పోజు. ఛీ, నీ చెయ్యి తాకిన చోటల్లా నాకు తేళ్లు జెరులు పాకినట్టుంది. ఎంత చిరాగ్గా ఉందో. ముందెళ్ళి తలస్నానం చేస్తే కాని ఈ మురికి చీదర వదలదు. ఛీ. ఆడదా ఆవిడ? అసలు ఆడదేనా? రే బావా, తాగి మాట్లాడుతున్నాను అనుకో. ప్రమాదం నుండి కాపాడితే పరాయి వాడికైనా కృతజ్ఞత చూపాలి. కానీ తేళ్లు జెర్లు పాకినట్టు ఉందని తాళిగట్టిన భర్తనే అంటుందా? మరకాయింది చేదరించుకుని స్నానం చేయాలంటుందా? భార్య పిశాచా? అసలు మనిషేనా అది? ఆ రోజు నువ్వు నీ బాధ చెప్పుకుంటుంటే బాధపడకరా అర్చన మనసు మారుతుంది అన్నాను. నిన్ను భర్తగా అంగీకరిస్తుంది అని చెప్పాను. కానీ ఈరోజు ఇప్పుడు చెప్తున్నాను రా, నిన్ను జన్మకు భర్తగా అంగీకరిస్తుందనే నమ్మకం నాకు లేదురా. రోజు తప్పతాగి భార్యలను తకదమితోమని డోలు వాయించే భర్తలు ఉన్నారు. చిలకల లాంటి భార్యలు ఉండగా స్టెఫ్నీలు నెట్టుకునే రాస్కెల్స్ ఉన్నారు. నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా హాయిగా భార్యలతో కాపురాలు చేస్తున్నారా? మరి నీకేంట్రా ఈ కర్మ? ఇక నువ్వు నీ టైం వేస్ట్ చేసుకోకరా. నేను నీకు సూపర్ ఐడియా ఇస్తాను, దాన్ని ఫాలో అయిపో. అదే నీ ఫ్రెండ్ నందిని, ఆ నందిని పెళ్లి చేసుకోరా. హాయిగా బతికేరా. బావా, ఏంట్రా మాటలు? మతుండే మాట్లాడుతున్నావా? అర్చన ఎప్పటికైనా మారుతుందన్న నమ్మకం నాకుందిరా. నేను మంచివాణ్ణి కాదు, మోసగాణ్ణి అన్న అభిప్రాయం అర్చన మనసులో బలంగా నాటుకుపోయిందిరా. దాంట్లో అర్చన బయటికి రావాలంటే కొంత సమయం పడుతుంది. నేను వెయిట్ చేస్తానురా. తొందరపడి మళ్ళీ ఇంకో తప్పు చేసి అర్చనకి అన్యాయం చేయలేనురా. తన జీవితాన్ని నాశనం చేయలేను. అయినా రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముందిరా? అందరూ చేసుకోలేదు. రేయ్,
దేవుళ్ళకే 2-3 భార్యలు ఉన్నారా? నిజంగా నువ్వు దేవుడివిరా. నీకుంటే తప్పులేదురా. నా మాట విని మరో పెళ్లి చేసుకో. అయినా ఆ నందిని మనసులో నువ్వు ఉన్నావు. నీ ప్లేస్ ఖాళీగా ఉంది. నీకోసం తను పెళ్లి మానేసింది కదరా. ఆమె నీకోసం లైఫ్ స్పాయిల్ చేసుకుందని నువ్వే చెప్పావు. సో నువ్వు నందిని పెళ్లి చేసుకుంటే తప్పేముంది? ఆ అర్చన కూడా పేడ వదిలిందని పుట్టింటికి వెళ్తుంది. అప్పుడు ఖేల్ ఖతం, దుకాన్ బంద్. కోర్టులో కూడా డైవర్స్ ఈజీ. ఆ అర్చన కూడా కోఆపరేట్ చేస్తుంది. ఆమెకు నువ్వంటే కోపం, ద్వేషం, పగ, అసహ్యం. నో ప్రాబ్లం, డైవర్స్ వెంటనే అయిపోతుంది. నా మాట వినరా. ఆనందంగా ఆ నందిని చేసుకుని సుఖంగా సంతోషంగా బతకరా. సార్, ఏ వెంకట్, మిమ్మల్ని కలవడానికి మీ సిస్టర్ వచ్చారు. ఎవరు? కావ్య? నేను పేరు అడగలేదు సార్. సరే వెళ్ళి వస్తున్నా. అలాగే సార్. నువ్వా? కావ్యమో అనుకుని వచ్చా. నువ్వనుకుంటే అసలు వచ్చిండేవాణ్ణి కాదు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అన్నయ్య, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందుకే కలుద్దామని వచ్చాను. ఇంకేం మిగిలిందని మాట్లాడటానికి? అసలు ఈ మాత్రం బతుకుండడం నీకు ఇష్టం లేదా? ఇంకా మాట్లాడి మా ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? ప్లీజ్ వెళ్ళిపో. అన్నయ్య, నేను ఆ రోజు మాట్లాడిన తీరుకి మీకు కోపం రావడం సహజం. దయచేసి నా మాట వినండి. నేను ఆ రోజు ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో ఇప్పుడు చెప్పడానికే వచ్చానన్నయ్యా. చూడు, ఆ పిలుపులు వరుసలు తెగిపోయాయని చెప్పాను. అలా పిలిచి రెచ్చగొట్టద్దు. కారణం ఏమైనా కావచ్చు, కానీ మాకు అనవసరం. ఎక్కడికి పడితే అక్కడికి వెతుక్కుంటూ రావడం, వరుసలు పెట్టి పిలవడం మానుకో. నాకున్నది 2 చెల్లెళ్ళు. వాళ్లకు మాత్రమే అన్నయ్య అని పిలిచే హక్కుంది. వెళ్ళు. అన్నయ్య, అలా మాట్లాడకన్నయ్య. అన్నయ్య, వెంకట్ సార్, ఎవరో నా కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పావుగా, ఆవిడతో చెప్పు. సార్ బిజీగా ఉన్నారు, కలవడం కుదరదని చెప్పి పంపించేసి. అలాగే సార్. చూడండి అమ్మా, వినోద్ సార్ మిమ్మల్ని కలవడం కుదరదన్నారు. వెళ్ళండి అమ్మా. లేదండి, ఎలాగైనా నేను మా అన్నయ్యతో మాట్లాడాలి. లేదమ్మా, కుదరదని సారే చెప్పారమ్మా. కుదరదన్నా కలవనన్నా వెళ్లేది లేదని చెప్పండి. నేను కలిసి తీరాల్సిందే. కలవకుండా వెళ్లే ప్రసక్తే లేదు. అదేంటండి అలా మాట్లాడతారు? కుదరదంటే అర్థం చేసుకోరేంటి? అవతల మేనేజర్ గారు వచ్చే టైం అయింది. దయచేసి వెళ్ళండి. మేనేజర్ గారు చూస్తే నన్ను కేకలేస్తారండి. మీ మూలంగా నన్ను తిట్లు తినమంటారా? వెళ్ళండి.
అన్నయ్య అన్నయ్య కాస్త నేను చెప్పేది వినన్నయ్యా, కాస్త ఓపిక చేసుకో. నీకెన్నిసార్లు చెప్పాలి? వీలు కాదు వినను అన్న అర్థం చేసుకోవా? నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు, మాట్లాడను అన్నాను. మళ్ళీ మళ్ళీ ఎదురుపడి మనశ్శాంతి లేకుండా చేస్తావే? అన్నయ్య మీరెన్నైనా అనండి, ఎన్నైనా తిట్టండి, పడతాను, కానీ మాట్లాడే అవకాశం ఇవ్వన్నయ్యా. అన్నయ్య ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి వినన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. ఎందుకన్నయ్య అలా మాట్లాడతావు? నేను చెప్పేది ఒక్కసారి వినొచ్చు కదా, నా బాధ అర్థం చేసుకోవచ్చు కదా. ఎవరివిడా? ఏమిటి ప్రాబ్లం? నా సిస్టర్ సార్, ఏదో చిన్న ప్రాబ్లం, అది ఫ్యామిలీకి సంబంధించింది. మీరు వెళ్ళండి. నేను వెళ్తాను కానీ ఇంటి విషయాలు ఇక్కడ నుంచొని మాట్లాడాల్సిన పనేముంది? వెళితే ఇంటికి వెళ్ళండి, లేకపోతే ఆఫీసులో కూర్చొని మాట్లాడుకోండి. అది కాదు సార్. ఏది కాదయ్యా, ఇక్కడ నిలబడి మాట్లాడుకోవడం పద్ధతిగా ఉందా? ముందు ఏమైనా లోపలికి తీసుకెళ్ళు. అది కాదు సార్, ఆఫీస్ టైం అయిపోయింది. అయిపోతే కూర్చొనివరా? బయటికి గంటేస్తారా? వెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. సరే సార్, మీరు వెళ్ళండి. అన్నయ్య ప్లీజ్ పద. ఇక మొదలుపెట్టి నీ ఏడుపు. అన్నయ్య, ఆ రోజు మీ అందరి మనసు గాయపరిచేట్టు మాట్లాడడం నా తప్పే, అందుకు నన్ను క్షమించండి. కానీ నేనలా మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో మీరు తెలుసుకోవాలన్నయ్యా. ఏంటో అంత ముఖ్యమైన విషయం. చెప్తానమ్మా, అంతా చెప్తాను. నీ జీవితం గురించి మాట్లాడటానికేనమ్మా అందరూ నిద్రపోయాక రమ్మన్నాను. అదేంటి నాన్న, అందరూ నిద్రపోవడానికి మీరు నా జీవితం గురించి మాట్లాడడానికి సంబంధం ఏంటి? అందరి ముందే మాట్లాడొచ్చు కదా. కుదరదమ్మా, అందుకే నిన్ను ఒంటరిగా రమ్మన్నాను. నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. నీకు నీ అత్తగారింటికి వెళ్ళి నీ కాపురం నువ్వు చేసుకోవాలని ఉందా లేదా? సమాధానం చెప్పమ్మా. ఎందుకు నాన్న ఇప్పుడు ఈ ప్రశ్న వేసి సమాధానం చెప్పమంటున్నారు? నువ్వు నీ భర్తతో ఆనందంగా సంసారం చేసుకుంటూ సుఖంగా జీవించాలనే ఆశ నాకుంది. అదే ఆశ నీకుందా లేదా అని స్పష్టంగా తెలుసుకోవటానికే అడిగాను. నీ కాపురం గురించి నాకున్న ఆలోచన ఈ ఇంట్లో ఎవరికీ లేదు. ఇలా నువ్విక్కడే ఉండిపోతే మౌనంగా చూస్తూ ఉండే శక్తి నాకు లేదమ్మా. మనసులో బాధ తొలిచేస్తుంది, భరించలేకపోతున్నానమ్మా. అమ్మా అర్చన, కన్న తండ్రిగా నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. అవి సక్రమంగా నెరవేరిస్తేనే తండ్రి అన్న పదానికి, పదవికి విలువ, గౌరవం. అందుకే అడుగుతున్నాను, నీ అభిప్రాయం చెప్పమ్మా. లోనొకటి బయటొకటి పెట్టుకుని నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నాకంత అవసరం లేదు నాన్న. నన్ను నేను మోసం చేసుకోవడం దేనికి? అయినా నా మనసులో ఏ కోరుకున్నా నేను కాపురానికి వెళ్లాలా వద్దా అన్నది అమ్మ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అమ్మ నన్ను అక్కడికి పంపించే ఉద్దేశంలో లేదు నాన్న. ఒకవేళ పంపిస్తే నేను వెళ్ళడానికి నాకే అభ్యంతరం లేదు. ఆ విషయం మీకు తెలుసు కదా నాన్న. దాని పట్టుదల నీకు తెలియంది కాదు కదమ్మా. అది నిన్ను కాపురానికి పంపటం కుదరదు అనంటే మనం మార్చగలమా? అలా అని నువ్వు ఇలానే ఉండిపోతావా? కాదని వాళ్ళు అడిగిన నగ వేసి మీరక్కడికి నన్ను పంపిస్తే అంతకు ముందేసిన నగ నకిలీదేనన్న అపవాదు నిజమవుతుందనే కదా నాన్న అమ్మ భయపడేది. ఆమె భయంలో కూడా న్యాయం ఉందిగా. నగ వేయకుండా నేను ఇక్కడే ఉంచేసుకుంటే నింద మాసిపోతుందా? అయినా నువ్వు అది పిచ్చిగా ఆలోచిస్తున్నారు గాని ఇప్పుడు మాత్రం నింద మన మీద లేదనుకుంటున్నారా? మనం మన ఇంట్లో మన మధ్య మన ప్రపంచంలో ఉండి బయట ప్రపంచాన్ని చూడటం లేదు. చుట్టుపక్కల వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? నిన్ను నకిలీ కాపురానికి పంపిస్తే వాళ్ళు తిరిగి పుట్టింటికి తరిమేశారని వీళ్ళంతా సిగ్గు, అభిమానం, మానవ మర్యాద లేని మనుషులు అనుకుంటున్నారు.